మార్నింగ్ లేచాను, వెయిట్ చూసుకున్నాను. 1 వీక్ నుండి మెంటల్ గా చాలా చిరాగ్గా ఉంది. ఏ కారణం లేకుండానే మానసిక క్షోభ, వ్యధ, ఆవేదన, ఆత్మన్యూన్యత ఎక్కువైపోయాయి. లైఫ్ లో ఏ ప్రాబ్లం లేకపోవడమే అన్నిటికన్నా పెద్ద ప్రాబ్లం లా తయారైంది. జీవితంలో ఒక స్కిప్ బటన్ ఉంటే అది ఉంటే చూడు, స్కిప్ బటన్ ఇట్లా వీడియోల మీద. నా మనశ్శాంతిని నాకు ఇచ్చేమని పూజ చేసుకున్నాను. బ్రేక్ఫాస్ట్ కి ఎగ్స్, చికెన్ అండ్ ఒక ప్రోటీన్ షేక్. ఇది ఇప్పుడు సగం తినేసి మిగతాది లంచ్ కి దాచుకున్నాను. డిప్రెషన్ వల్ల చిరాకు వస్తుంది కానీ జీతం రాదు కదా, అందుకే మొహం ములక్కాయలా పెట్టుకుని వర్క్ స్టార్ట్ చేశాను. ఈ రోజు నాకు మా చిన్న బాస్ కి గూగుల్ వాడితో గూగుల్ మీట్ ఉంది. ఇంట్రడక్షన్ నువ్వే చెప్పాలి అని మా చిన్న బాస్ రిక్వెస్ట్ చేశాడు. నాకు మా ఊరి ఇంగ్లీషే సరిగ్గా అర్థం కాదు, నువ్వు ఒకడవే. మీటింగ్ స్టార్ట్ అయింది. గంట సేపు లోడా వాగుతూనే ఉన్నాడు. భరించలేకపోతున్నాం బ్రో, డబుల్ పేమెంట్ ఇస్తానని ఆపేమని చెప్పండి. నేను విని ఎక్స్ప్లెయిన్ చేస్తానని మా చిన్న బాసు, ఆయన విని ఎక్స్ప్లెయిన్ చేస్తాడని నేను, ఇద్దరం వినలేదు. సరిపోయారు ఇద్దరును. నార్మల్ గా డిప్రెషన్ ఉంటే ఏం తినకూడదు, కానీ లేని సిచ్యువేషన్స్ ని కూడా ఊహించుకుని బాధపడాలంటే ఎనర్జీ కావాలి. సో చికెన్ రైస్ అండ్ సాంబార్ తినేసాను. తిని అలా పవర్ నాప్ వేస్తుంటే మా మేడం నిద్ర లేపింది. నార్మల్ గా అడిగితే షాపింగ్ కి తీసుకువెళ్ళట్లేదని ఈ రోజు వాళ్ళ ఫ్రెండ్ ని తీసుకొచ్చి మరీ అడుగుతుంది. ఎవ్వడు తగ్గటంలా, ఎవడు కూడా యాక్టింగ్ ఎరగదీసేస్తున్నాడు. ఇద్దరు మగవాళ్ళు కూర్చుని తాగడం కంటే ఇద్దరు ఆడవాళ్ళు కలిసి షాపింగ్ కి వెళ్ళడం చాలా ప్రమాదకరం. నా ఆదాయం ఏమో 2, వ్యయం మాత్రం 11. ఈవినింగ్ బ్యాడ్మింటన్ ఆడడానికి వెళ్ళిపోయాను. మా సాయి వాడి ప్లాస్టిక్ కాక్ ని కింద పడేసుకున్నాడు. బ్రెయిన్ కి ఏం కాలేదుగా. గేమ్ లో ఓడిపోతే సాడ్ సాంగ్స్ అయినా వినొచ్చు అని అనుకుంటే అందులో కూడా మేమే గెలిచాం. ఈవినింగ్ ప్రోటీన్ తీసుకున్నాను, డిన్నర్ స్కిప్ చేశాను, సప్లిమెంట్స్ తీసుకున్నాను, టార్గెట్ ఫినిష్ చేశాను. ఒక కంఫర్టబుల్ సినిమా చూసి పడుకోవాలి, మళ్ళీ రేపు బాధపడాలి. ఈ రోజుకి అంతే.